అడినాయిడ్స్ తరచుగా జబ్బు పడడానికి కారణం అవుతుందా? సో దీన్ని ప్రారంభంలో ఎలా గుర్తించాలి? ప్రారంభంలో గుర్తించకపోతే ఎలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది? దీనికి చికిత్స ఏముంటుంది? మౌత్ బ్రీదింగ్ కి వన్ ఆఫ్ ద కామనెస్ట్ రీజన్స్ టాన్సిల్స్ అండ్ అడినాయిడ్స్. ఇవి సరే మనకి ఎలా తెలుస్తుంది అని అంటే ఫ్రీక్వెంట్గా దగ్గు జలుబు అండ్ ఈ దగ్గు జలుబు తర్వాత జ్వరం రావటం, ఇలాంటి ప్యాటర్న్ ఉంటే, గురక పెడుతూ ఉంటే మీ చైల్డ్ నోరు ఓపెన్ చేసి పడుకుని జొల్లు ఎక్కువ కారుస్తూ నిద్రలో పోస్చర్స్ మాటికి చేంజ్ చేసుకుంటూ ఎప్పుడు ముక్కు కారుతూ లేదా నెలకు ఒకసారి దగ్గులు రావటం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటే 2 పాసిబిలిటీస్ ఉంటాయి. ఒకటి ప్యూర్గా ఎలర్జీ, ముక్కు ఎలర్జీ లేదా చెస్ట్ ఎలర్జీ ప్లస్ ఆర్ మైనస్ ఎడినాయిడ్స్. ఈ ఎలర్జీస్ ఉన్న వాళ్ళకే ఎడినాయిడ్స్ గ్రో అవుతాయి. సో ఈ సిమ్టమ్స్ ఏమన్నా ఉంటే గనక మీరు పీడియాట్రిషియన్తో ఈఎన్టీ సర్జన్తో డిస్కస్ చేయాలి ఒకసారి. వాళ్ళు చెప్తారు. చెప్పగానే ఇప్పుడు మనకి మంచి మెడిసిన్స్ వచ్చినాయి. ఒకప్పుడు అయితే గనక ఎడినాయిడ్స్ అని అంటే వి కుడెంట్ కంట్రోల్ దెమ్ అంతా. ఇప్పుడు నేజల్ స్ప్రేస్ వచ్చినాయి. నేజల్ స్ప్రేస్ రైట్ టైంలో తీసుకుంటే అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ దీస్ చిల్డ్రన్ దే గెట్ బెటర్ అండ్ న్యాచురల్ గానే 5 to 7 years కి తగ్గిపోతాయి. బట్ రైట్ టైంలో ట్రీట్ చేయకపోతే ఆ తర్వాత రెస్పాండ్ అవ్వవు. అండ్ రైట్ టైంలో ట్రీట్ చేసినా కొంతమందికి సైజ్ మూలాన కానీ లేదా అవి మాటికి ఇన్ఫెక్ట్ అవటం మూలాన కానీ ఇన్ఫ్లమేటరీ అబ్స్ట్రక్టివ్ ఈ సిమ్టమ్స్ విపరీతంగా ఉంటే సర్జికల్ రిమూవల్ అవసరం అవుతుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే